మన ప్రీతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంత మంది ఉంటే అంతమందికి 13,000 రూపాయలు చొప్పున మన అకౌంట్ లో వేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా సోదరులారా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు వారి తల్లుల అకౌంట్లో 10,120,98 రూపాయలు ఈ 3 రోజుల్లో టిక్ 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 అని మెసేజ్ మీ సెల్లో పంపించడం జరిగింది. ఆ విధంగా మన విద్యకు కృషి చేస్తున్నారు. ఉదాహరణకు మన రాజుపూడి పంచాయతీలో 1,162 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఒక బిడ్డ ఉన్న తల్లులు 253 మంది తల్లులకు 13,000 రూపాయలు చొప్పున వారి అకౌంట్ లో వేయడం జరిగింది. అలాగే ఇద్దరు పిల్లలున్న తల్లులు 396 మంది ఉన్నారు. వాళ్ళ అకౌంట్ లో 26,000 రూపాయలు వేయడం జరిగింది. ముగ్గురు పిల్లలున్న తల్లులు 76 మంది ఉన్నారు. వారి అకౌంట్ లో 39,000 రూపాయలు వేయడం జరిగింది. మన పంచాయతీలో 4 పిల్లలున్న తల్లులు ఒక్కరే ఉన్నారు. ఆ తల్లికి 52,000 రూపాయలు వారి అకౌంట్ లో వేయడం జరిగింది. మన పంచాయతీలో 5 పిల్లలున్న తల్లులు ఒక తల్లి ఉంది. ఆ తల్లికి 65,000 రూపాయలు వారి అకౌంట్ లో చేయడం జరిగింది. మొత్తం 727 మంది తల్లులకు 1,51,06,000 రూపాయలు మన పంచాయతీలో ఉన్న తల్లుడికి వేసిన ఘనత మన ప్రీతమ శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారిని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్న సోదరులారా. ప్రభుత్వం పిల్లల మీద ఇంత దృష్టి పెడుతుంది. ఈ రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం కారణం ఏంటంటే తల్లి, ఉపాధ్యాయుడు, గ్రామ పెద్దలు కలిస్తేనే ఒక విద్యార్థిని అభివృద్ధిలో తీసుకురాగలమనే ముఖ్య ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ లో మీ పిల్లవాడు ఎలా చదువుతాడో, క్రమశిక్షణ ఏ విధంగా ఉందో చర్చించుకోవడం, మాస్టర్తో చర్చించుకోవడం కోసమే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్. మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, స్కూల్ కేసేసి వాడే చదివేస్తాడు అనుకుంటాడు. అది పొరపాటు. తల్లే మొదటి గురువు. తల్లి ఒడి నుంచి వస్తాడు ప్రతి బిడ్డ. తల్లి దగ్గరే మొదటి అక్షరం నేర్చుకుంటాడు. స్కూల్లో చదివేలా చేస్తారు. ప్రాక్టీస్ చేయించవలసిన బాధ్యత తల్లులది. మీరు ఎప్పుడైతే ఒక పిల్ల ఒకరికి ట్యూబ్లైట్లో సీట్ వచ్చిందని చెప్పారు, వాళ్ళకి మాస్టర్లది ఘనత ఉంది, విద్యార్థి ఘనత ఉంది, వెనకాల తల్లిదండ్రుల కృషి కూడా ఉంది. ఆ విధంగా తల్లిదండ్రులు అంతా కృషి చేయాలి. విద్యార్థి తల్లిదండ్రులు ఇంటికాడ పట్టించుకుంటున్నారో లేదో టీచర్లు తెలిసిపోద్ది. వాళ్ళు చదివే విధానాన్ని బట్టి పట్టించుకుంటున్నారో లేదని తెలుస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా సోదరులారా. అలాగే నారా లోకేష్ గారు విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో షైనింగ్ స్టార్స్ అవార్డు ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 10th క్లాస్ లో, ఇంటర్మీడియట్ లో వివిధ భాగాల్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి 20,000 రూపాయలు ఆ విద్యార్థికి అవార్డుగా ఇస్తారు. దానిలో భాగంగా మన కాకినాడ జిల్లాలో మన జ్యోతుల్ నెహ్రూ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంటర్ 10th క్లాస్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 176 మందికి 35,20,000 రూపాయలు వారి అకౌంట్ లో వేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్న సోదరులారా. ముఖ్యంగా విద్యార్థులందరూ గమనించాలి. మన స్కూల్ నుంచి షైనింగ్ స్టార్స్ గా ఇంతకు మనం వెళ్ళలేకపోతున్నాం. మనము వెళ్ళాలి. 20,000 గొప్ప కాదు, పెద్దల చేతి అవార్డు తీసుకోవడం గొప్ప అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను సోదరులారా. అలాగే తల్లులు మిడ్ డే మీల్స్ పంపడంలా అమ్మ మనందరం మధ్యతరగతి వాళ్ళు. గవర్నమెంట్ ఒక విద్యార్థి బలంగా తెలివితేటలు పెరగడానికి, ఎదగడానికి ఏమి కావాలో పరిశీలించి అది మెరుగ్గా ఒక్కో రోజు ఒక్కో విధంగా పెట్టడం జరుగుతుంది. మన ఇంట్లో టైర్ ఉంటే సారు, పత్రం ఉంటే పత్రం, ఏదుంటే అది వేసి తింటాం. కానీ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం వల్ల మన అపరాధం మొత్తం అని మనం ఒక మానవుడికి ఏం కావాలో, ఏమంటే బెనిఫిట్స్ ఆ ఫుడ్ అంతా కూడా మన స్కూల్లో పెట్టడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సన్న బియ్యంతో ఆ మెనూ ప్రకారం మంచి వంట చేయడం జరుగుతుంది. మన ఇంటి దగ్గర కంటే రుచికరంగా చేయడం జరుగుతుంది. గతంలో వంటలు సరిగ్గా చేయకపోతే మన విద్యార్థులందరూ శాసనసభ్యులు పట్టుకుని వంటలు చేసే వాళ్ళు కూడా మార్చిన ఘనత మన విద్యార్థులది. కాబట్టి మీరందరూ కూడా ఇంటి దగ్గర భోజనం పెట్టకండి. మన భోజనం గట్ట మీరేమనుకోకండి, మన భోజనం గట్ట స్కూల్లో భోజనమే బాగుంటది. అన్ని విటమిన్స్ ఉంటాయి, అన్ని రకాల కూరగాయలు ఉంటాయి. కాబట్టి తల్లులందరూ ఇది గ్రహించాలి. అదే విధంగా మన స్కూల్ అభివృద్ధికి మన ప్రీతమ శాసనసభ్యులు ఎంతో కృషి చేస్తున్నారు. మన ప్రీతమ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు విద్యని ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా
ముందుండాలనే ఉద్దేశంతో లీప్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సొంత నియోజకవర్గమైన మంగళగిరి నిడమర గ్రామంలో ఒక హై స్కూల్ ని 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ స్కూల్లోకి వెళ్తే స్టార్ హోటల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా ఆ స్కూల్లో ఉంటాయి. స్కూల్ కావాల్సిన విద్యార్థికి సంబంధించి అన్ని ల్యాబ్స్ మొత్తం కూడా అందులో ఉంటాయి. మన అదృష్టం బాగుంటే నారా లోకేష్ గారు అటువంటి స్కూల్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని మన ప్రీతం శాసనసభ్యులు దోకవరం, జగ్గంపేట, కాట్రాలపల్లి, మల్లేపల్లి, కిర్లపూడి, రాజపూడి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ సమయానికి మీ నాయకులు అందరూ అక్కడ ఉండడం వలన శాసనసభ్యులు ఒత్తిడి తెచ్చి ఫస్ట్ పేరు మన రాజపూడిని పెట్టుకోవడం జరిగింది. మన రాజపూడి లీప్ స్కూల్ చేయడానికి మన ప్రీతం శాసనసభ్యులు విశేషమైన కృషి చేస్తున్నారు. మన అదృష్టం బాగుండి 80% లీప్ స్కూల్ కానీ వస్తే ఫ్రీగా సీట్లు దొరకండి. ఇందులో ఎమ్మెల్యే రికమెండ్ చేయాలి, లేదా మాట్లాడాలి, నాయకులు రికమెండ్ చేస్తే ఇందులో సీటు దొరుకుతుంది. ఉదాహరణకి లోకేష్ గారు చేసిన స్కూల్లో 500 మంది చదివేవారు. ఈ లీప్ స్కూల్ చేసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే ఒక్కొక్క 500 మందిని జాయిన్ చేసుకున్నారు. వేసవకాలం సెలవులు అయిన 12వ తారీఖునే నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టడం జరిగింది. అంటే అంత క్రేజ్ ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను సోదరులారా. కాబట్టి తల్లులందరూ గ్రహించండి, మనం ఒక వంకాయ కొట్టేనే కూర్చున్నాయా లేదా, బాగుందా లేదా, బేరమాడి ఒకసారి తిరిగితే పోయిందని అన్నిసార్లు కొంటామే. మన సుఖాలని, మన కష్టాలని, మన సంతోషాలను పక్కన పెట్టి పిల్లల కోసం కష్టపడుతున్నాం. మరి అలాంటి వాళ్ళ కోసం మనం ఇంత అరగంట కేటాయించలేకపోతున్నాం. వాళ్ళ విద్యార్థి గురించి ఎంత కేటాయించలేకపోతే ఇది మెగా పేరెంట్స్ మీటింగ్, మెగా స్టూడెంట్స్ మీటింగ్ కాదు. అంటే పేరెంట్స్ తల్లిదండ్రుల మీటింగ్. అంటే స్కూల్లో 650 మంది ఉన్నారంటే దగ్గర 500 మంది ఉన్న తల్లిదండ్రులు రావాలి. రాలేదంటే పిల్లల చదువు మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. పిల్లల్ని అభివృద్ధి చేయాలంటే మనం రావాలి, టైం కేటాయించాలి. వాళ్ళ కోసం రోజు ఒక అరగంట కేటాయించాలి. కాబట్టి తల్లులందరూ, ఇప్పుడు వచ్చిన తల్లులందరూ తెలివైన తల్లులు వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మాస్టర్ల కోర్టు మీద మాస్టర్లు ఇన్వైట్ చేయడం వల్ల మీరు ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా మీ పిల్లల్ని ఏ విధమైన భోజనం పెడతారో మీరు కూడా రుచి చూసి మీరు గ్రహిస్తారనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఈ రోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను సోదరులారా. అదే విధంగా మన స్కూల్లో డైట్ లో 699 ర్యాంక్ వచ్చింది. అంటే టీచర్ ట్రైనింగ్ వెళ్ళక అదే సీట్ ర్యాంక్ రావాలంటే మనం బయటకు వేలు ఖర్చు పెట్టాలి. ఒక అమ్మాయికి ఎంసెట్ లో 6000 ర్యాంక్ వచ్చింది. మనం లక్షలు ఖర్చు పెడితే గానీ 6000 ర్యాంక్ రాదు. ఏమి లేకుండా ఆ విధంగా తెచ్చారంటే అది మా మాస్టర్లు కృషి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను సోదరులారా. అదే విధంగా మేము ప్రతిసారి గ్రామ ప్రజలందరూ ఒకటే చేస్తున్నాం, మీరు బాగా చదవండి, మాస్టర్తో బాగా చెప్తున్నారు, మీకు ఎటువంటి సదుపాయాలు కావాలో తీసుకొచ్చే బాధ్యత నాయకులందరిది అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు సోదరులారా. అదేవిధంగా మీకు తెలుసు, మీరు చెప్పేది కూడా చేయడం జరిగింది. అక్కడ సగంలో ఆగిపోయింది ఒక బిల్డింగ్. దాంట్లో హెచ్ఎంల అకౌంట్ లో మిగిలిపోయిన అమౌంట్, అన్ని స్కూల్లో మిగిలిపోయిన అమౌంట్ నుండి జ్యోతుల్ నెహ్రూ గారు మన హెచ్ఎం గారి అకౌంట్ లో వేసి నాడు నేడు స్కూల్ సగంలో ఉండిపోయిన దాన్ని పూర్తి చేయడం, పని చేయడం మొదలు పెట్టారని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను సోదరులారా. అదేవిధంగా ఆర్ఎంఎస్ కాంట్రాక్టర్ 2022లో సగంలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. దాన్ని వేరే వాళ్ళు పనిచేయడం కదా, ఆయన పేరు ఉంది. దానికి మన ప్రీతమ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు చొరవ తీసుకుని దాన్ని పూర్తి చేయడానికి 18 లక్షల రూపాయలు 6 రోజులు బట్టి చేసేవాడికి లాస్ వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు ఎస్టిమేట్లతో 24 లక్షల రూపాయలకి ఆ బిల్డింగ్ కూడా ఎస్టిమేట్ వేశారు. త్వరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా సోదరులారా. కాబట్టి లీప్ స్కూల్ అంటే వచ్చి ఉంటే వీళ్ళంతా అదృష్టవంతులు ఇందులో ఉంటారు. కాబట్టి బయట నుంచి రావాలంటే రేపు కష్టం. లీప్ స్కూల్ రావాలని అందరూ కోరుకోవాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా సోదరులారా. మన ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తున్నారు. నేను చూసిన చాలా సార్లు అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆ అమ్మాయి అయితే ఫారెన్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడింది, స్టైలిష్ గా మాట్లాడింది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి మీటింగ్ కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు విద్య ఎలాగుంది, మీరు పేరెంట్స్ మీటింగ్ రాలేకపోతున్నారని చెప్పి నారా లోకేష్ గారు గుర్తించి లీడ్ యాప్ ని ఒకటి తల్లిదండ్రులు పంపించడం జరిగింది. మీరు గూగుల్ ప్లే లోకి వెళ్తే లీడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అది ఓపెన్ చేసుకుంటే మీ పిల్లలు 5 నెంబర్ ప్రకారం మీ పిల్లలు ఏ రోజు స్కూల్కి వెళ్ళారు, ఏ రోజు వెళ్ళలేదు, మీ పిల్లలకి భోజనం ఏం చేస్తారు, ఏం హోంవర్క్ ఇచ్చారు, స్కూల్ వివరాలేంటి, మీ పిల్లల వివరాలేంటి, ఏ ఎగ్జామ్ లో మార్కులు ఎలాగొచ్చాయి స్వయంగా మీరు చూసుకునే అవకాశాన్ని నారా లోకేష్ గారు కల్పించారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ప్రతి తల్లిదండ్రులు కూడా లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకుని